హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి హిల్ క్లైంబింగ్లో మనకి ప్రీవియస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిఫరెంట్ అల్గోరిథమ్స్ చూసాం. సో డిఫరెంట్ అల్గోరిథమ్స్ తర్వాత మనం చూడబోయేది ఏంటంటే హిల్ క్లైంబింగ్. సో ఇక్కడ కూడా నేను 8 పజిల్ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని నేను ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు 8 పజిల్ ప్రాబ్లం అవసరం లేదు, వేరేది యూజ్ చేద్దాం అనుకుంటే వేరే ఏ ప్రాబ్లం అయినా ఈ అల్గోరిథమ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ స్టాక్ వాల్యూస్ లాగా 1 2 3 4 అలా ఒక కాలమ్ని తీసుకొని ఇక్కడ హిల్ క్లైంబింగ్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఇక్కడ 8 పజిల్ ప్రాబ్లమ్ని తీసుకుని హిల్ క్లైంబింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరి ఇష్టం వారిది. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో హిల్ క్లైంబింగ్ వచ్చేసరికి ఇది ఫస్ట్ లోకల్ సర్చ్ అల్గోరిథం. లోకల్ సర్చ్ అల్గోరిథం అంటే మనకి ఆల్రెడీ లాట్ ఆఫ్ అల్గోరిథమ్స్ చూసాం. బట్ ఇక్కడ చాలా చిన్న ప్రాబ్లమ్స్కి అండ్ లోకల్గా కొన్ని ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటి మీద పెర్ఫామ్ చేసే వాటికి మనకి ఈ లోకల్ సర్చ్ అల్గోరిథం అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ మ్యాథమెటికల్, మెయిన్గా లోకల్ సర్చ్ అల్గోరిథమ్స్ అన్నీ కూడా మనకి ఆప్టిమైజింగ్ ద మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని యాక్సెస్ చేసుకోవటానికి, వాటిని సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ హిల్ క్లైంబింగ్ అనేది ఎందుకు గ్రీడీ లోకల్ సర్చ్ అనేది ఎందుకు అవుతుంది అంటే మనం ఇక్కడ కూడా హ్యూరియాస్టిక్ సర్చ్ వాల్యూస్తో బేస్ చేసుకుంటూ హిల్ క్లైంబింగ్ అనేది సాల్వ్ చేసుకుంటున్నాం. బేస్డ్ ఆన్ ఈ అల్గోరిథంతో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నాం. సో ఎక్కడైతే మనకి హ్యూరియాస్టిక్ సర్చ్ వాల్యూస్ అనేవి తీసుకుంటున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రీడీ అప్రోచ్. సో అక్కడ ఏది బెస్ట్ అది మనం చూస్ చేసుకుంటూ మనం ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో స్టెప్ 1 to స్టెప్ 2 మనం మూవ్ అవుతున్నాము అంటే మనం ఒక బెస్ట్ థింగ్ని చూస్ చేసుకుంటూ వెళ్తున్నాం. మన దగ్గర 5 ఆప్షన్స్ ఉన్నాయి. 5 ఆప్షన్స్లో విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనేది మనం చూస్ చేసుకుని మనం నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతాం. సో దీనివల్ల మనకు వచ్చే ఫ్యూచర్స్ ఏంటి అంటే జనరేటింగ్ అండ్ టెస్టింగ్, జనరేటింగ్ పాసిబుల్ సొల్యూషన్స్, టెస్టింగ్ సొల్యూషన్స్ అండ్ గ్రీడీ అప్రోచ్. సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్లో ఏ ప్రాబ్లం అయినా కూడా మనం హిల్ క్లైంబింగ్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఉండే స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక స్టేట్ నుంచి స్టార్ట్ అవుతాం. సో మనం ఒక ఇనీషియల్ స్టేట్ అనేది తీసుకుంటాం. ఇనీషియల్ స్టేట్ తీసుకున్న తర్వాత అప్ టు మనకి ఎక్కడైతే సొల్యూషన్ ఫైండ్ అయిందో ఆ సొల్యూషన్ ఫౌండ్ అయ్యేంత వరకు మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. సర్చింగ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఆ లూపింగ్ అనేది అసలు ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక న్యూ ఆపరేటర్ సెలెక్ట్ అండ్ అప్లై ఏ న్యూ ఆపరేటర్. సో ఇక్కడ ఒక న్యూ ఆపరేటర్ని అప్లై చేసినప్పుడు ఇట్ ఎవాల్యుయేట్ ద న్యూ స్టేట్. సో అక్కడ నుంచి ఆ ఆపరేటర్ నుంచి మనం న్యూ స్టేట్కి మూవ్ అవుతున్నాం. న్యూ స్టేట్కి మూవ్ అయిన తర్వాత ఆ స్టేట్ అనేది గోల్ స్టేట్ అయితే మనం అక్కడితో స్టాప్ చేస్తున్నాం. ఒకవేళ గోల్ స్టేట్ కాకపోతే అక్కడ మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్కి అంటే నెక్స్ట్ స్టేట్లో ఉన్న బెస్ట్ థింగ్కి మనం మూవ్ అవ్వాలి. సో ఇక్కడ మనం మెయిన్గా ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం బ్యాక్ ట్రాకింగ్ అనేది తెలుసు. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏదైనా మీరు ఒక ట్రీ కానీ క్రాప్ కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం చైల్డ్స్కి వచ్చిన తర్వాత చైల్డ్స్ నుంచి అగైన్ మనకి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సర్చ్ చేసిన వాల్యూ మనం గోల్ వాల్యూ కాకపోతే నెక్స్ట్ ఇలా వచ్చి పక్కనే ఉన్న నైబర్కి షిఫ్ట్ అవుతున్నాం. ప్రీవియస్గా మనం చూసిన బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ వాటిల్లో కాకపోతే ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ అనేది జరగదు. సో దిస్ ఈస్ ద నో బ్యాక్ ట్రాకింగ్ అల్గోరిథం. మనం వన్స్ గోల్స్ ఇనిషియల్ స్టేట్ నుంచి డౌన్కి మూవ్ అయ్యాము అంటే మనం గోల్ నోడ్కి రీచ్ అయితే అవుతుంది. లేదు అంటే మనం అక్కడి నుంచి బ్యాక్ ట్రాకింగ్కి మాత్రం బ్యాక్ స్టెప్ మాత్రం తీసుకోవటానికి ఉండదు. సో పక్కనే ఉన్న నైబర్స్కి మనం బ్యాక్ వచ్చి పేరెంట్ దగ్గరికి వచ్చి మళ్ళీ పేరెంట్ నుంచి పక్కనే ఉన్న నైబర్కి రావడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ స్టెప్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రజెంట్ స్టేట్లో ఉంటున్నామో ఆ ప్రజెంట్ స్టేట్ కన్నా బెటర్గా ఉన్న స్టేట్కే మనం న్యూ స్టేట్గా మూవ్ అవుతున్నాం. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ so that is called a new state, new current state. సో జనరల్గా హిల్ అనగానే మనం ఒక హిల్ తీసుకుందాం అనుకోండి. సో
ఈ హిల్ అనేది ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం. సో మనం ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్ స్టేట్ నుంచి స్టార్ట్ చేసాం. ఇనీషియల్ స్టేట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనం ఓకే మూవ్ అవుతున్నాం మనం వాల్యూస్ తీసుకుంటున్నాం, సర్చ్ చేస్తున్నాం. కానీ వన్స్ ఒక ప్లేస్కి రీచ్ అయిన తర్వాత దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ, అంటే ఇంకా అదే లాస్ట్, అక్కడితో మనకి ఇంకా నెక్స్ట్ మూవింగ్ అనేది లేదు. సో ఎప్పుడైతే మనం ఆ వాల్యూకి రీచ్ అవుతామో అది గోల్ అయినా అవ్వకపోయినా మళ్ళీ మనం బ్యాక్ రావడానికి లేదు. కాబట్టి డైరెక్ట్ మనం మళ్ళీ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్ ఎక్కడైతే ఉందో ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం. సో దట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆర్ మ్యాక్సిమం వాల్యూ ఆర్ వీ కెన్ స్టాప్ దట్. సో మనం అక్కడ స్టాప్ అయిపోతూ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా అక్కడితో స్టాప్ అయిపోతున్నాం. బట్ ఇక్కడ నుంచి మనం బ్యాక్ రావడానికి అయితే ఉండదు, మనం ఫ్రంట్ స్టెప్పే తీసుకుంటున్నాం. కానీ ఏంటంటే అక్కడ నుంచి మనం ఏ స్టెప్ ఎటు వెళ్ళాలి అనేది బేస్డ్ ఆన్ మనం అక్కడ తీసుకున్న న్యూ స్టేట్ అనేది గోల్ స్టేటా కాదా అనే దాని మీద మనం ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 పజిల్ ప్రాబ్లం తీసుకుందాం అనుకున్నాం కదా. 1 2 4 5 7 3 6 8 అనేది నేను తీసుకున్న ఎగ్జాంపుల్. సో యాక్చువల్గా మనం ఏ ప్రాబ్లం తీసుకున్న దానికంటూ ఒక గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ నోడ్ ఏంటంటే 1 4 7 2 5 8 3 6. సో దిస్ ఈజ్ ద గోల్ 8 పజిల్ ప్రాబ్లం అండ్ మనం తీసుకున్న ఇనిషియలైజ్డ్ ప్రాబ్లం ఇది. సో ఇప్పుడు దీని నుంచి మనం ఎప్పుడు 8 పజిల్ ప్రాబ్లంలో సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న 8 పజిల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. సో ఇప్పుడు నేను జస్ట్ దీని గురించి చెప్తున్నాను. మనకి ఎప్పుడైతే స్పేస్ వచ్చిందో ఆ స్పేస్ని మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్పేస్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇక్కడ 4 వేస్లో వెళ్ళొచ్చు. అది ఎలాగా, అప్, లెఫ్ట్, రైట్ అండ్ డౌన్. సో ఇప్పుడు 1 by 1 చేద్దాం. ఫస్ట్ నేను లెఫ్ట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే స్పేస్ లెఫ్ట్కి మూవ్ చేయాలి. అంటే 1 2 4 5 7 3 6 8. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ మనం అప్కి మూవ్ చేద్దాం. సో దట్ ఈస్ 1 4 5 7 3 6 8. 2 వచ్చేసరికి మిడిల్లో వేసాను ఎందుకంటే స్పేస్ అనేది అప్కి మూవ్ అయింది కదా. సో నెక్స్ట్ ఏంటి, మనం ఇంకా డౌన్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. ఓకే, సో రైట్ వేద్దాం. 1 2 4 5 7 3 6 8. అండ్ నెక్స్ట్ వన్ డౌన్ 1 2 4 5 6 7 3 8. సో ఇప్పుడు వీటికి హ్యూరిస్టిక్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. హ్యూరిస్టిక్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ కాంబినేషన్ గోల్కి ఎన్ని మిస్ అయినాయో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 1, ఇక్కడ ఒకటి మిస్ అయింది. సో ఇక్కడ ఒకటి మిస్ అయింది 2 3 4. సో ఇక్కడ మనకి టోటల్ 4 కాంబినేషన్స్ మిస్ అయినాయి. అండ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 కాంబినేషన్స్ మిస్ అయినాయి. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మీరు కాంబినేషన్స్ మిస్ అయినాయి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు 1 2 3 4 5, ఇక్కడ కూడా 5 మిస్ అయినాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5 6. సో టోటల్ 6 మిస్ అయినాయి. ఇక్కడ విచ్ ఈస్ ద బెస్ట్ వాల్యూ, మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఇఫ్ బెటర్ దాన్ ఏ కరెంట్ స్టేట్ దెన్ ఇట్ ఈస్ ఏ న్యూ కరెంట్ స్టేట్. సో ఇక్కడ నుంచి మనం న్యూ స్టేట్కి మూవ్ అవ్వాలి అని అంటే మనం ఇక్కడ బెస్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ బెస్ట్ ఏది, 4 ఈజ్ ద బెస్ట్ వాల్యూ. సో మనం 4 అనే స్టేట్కి మూవ్ అవుతున్నాం. 4 అనే స్టేట్కి మూవ్ అయ్యేటప్పుడు మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్పాండ్ చేసుకోవాలి అంటే అప్, రైట్, డౌన్ 3 ఛాన్సెస్ ఉన్నాయి. 3 ఛాన్సెస్లో మనం ఏ ఛాన్స్ తీసుకున్నా మీరు అక్కడ డ్రా చేసుకోండి. 5 5 అండ్ 5 అనేవి మనకి వస్తాయి. ఎందుకు, మనకి అక్కడ డైరెక్షన్స్ వేసినప్పుడు అగైన్ వాటికి మిస్ మ్యాచెస్ ఎన్ని ఉన్నాయి అంటే మనం తీసుకున్న గోల్ స్టేట్కి మిస్ మ్యాచెస్ ఎన్ని ఉన్నాయో మనం డ్రా చేసుకుంటూ వెళ్తే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పజిల్కి మనకి 5 5 5 అనేది మనం ప్లేస్ చేసుకుంటున్నాం. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, సేమ్ అవుతుంది. సో మనకి హిల్ క్లైంబింగ్లో ఎప్పుడైతే మనం ఇలా ఒక హిల్ అనేది ప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నామో ఆల్వేస్ మనం ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేలాగా ఉండవు.
సో ఇలా సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మనం ఒక వన్ పొజిషన్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మనకి ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్తో మళ్ళీ మనం ఒక పొజిషన్కి రీచ్ అవుతాం. అగైన్ మళ్ళీ నార్మల్గా డౌన్ అయిపోవాల్సిన అంటే కరెక్ట్గా ప్లేస్కి రీచ్ అవ్వలేని పొజిషన్లో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, డౌన్ వాల్యూస్కి వచ్చేస్తున్నాం. సో దీన్నే మనం ఏమంటున్నామంటే లోకల్ మ్యాక్సిమం టైప్ ఆఫ్ హిల్ క్లైంబింగ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటున్నట్టుగా సమ్ సిచ్యువేషన్స్ మనకి ఒకే వాల్యూ అనేది వచ్చింది, బెస్ట్ చూస్ చేసుకోవడానికి లేదు. అది ఏమవుతుంది అంటే ఫ్లాట్ టైప్ ఆఫ్ హిల్ క్లైంబింగ్. సో అంటే ఫస్ట్ మనం ఒక సిచ్యువేషన్ స్టార్ట్ చేసాం, సేమ్ సిచ్యువేషన్ అంటే సేమ్ వాల్యూస్ వచ్చినాయి. అగైన్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం, సేమ్ వాల్యూస్ వచ్చినాయి. అగైన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం, సేమ్ వాల్యూస్ వచ్చినాయి. ఆఫ్టర్ దట్ మనకు ఒక ఛాన్స్ వచ్చింది అంటే బెస్ట్ పొజిషన్ అనేది తెలిసింది ఉన్న వాల్యూస్లో. దెన్ వీఆర్ మూవింగ్ టు ది హిల్. సో దట్ ఈస్ ద ఫ్లాట్ పొజిషన్. అండ్ నా థర్డ్ పొజిషన్ ఏంటంటే రిడ్జ్. సేమ్ మనకి ఇక్కడ లోకల్ మ్యాక్సిమం ఎలా అయితే తీసుకుంటున్నామో సేమ్ అలానే తీసుకుంటాం. ఇక్కడ ఏంటి అంటే మనం ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోం. రిడ్జ్లోకి వచ్చేసరికి ఏంటంటే డైరెక్షన్స్ చేంజ్ చేసుకోం. సో మనకి వాల్యూస్ అనేవి అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటాయి. లేదు వన్ కేస్ మనం ఒక ప్లేస్కి మూవ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం ఏంటంటే ఇప్పటి వరకు ఇవంతా కూడా మనం ఏం చేస్తున్నాం, హ్యూరియాస్టిక్ చేస్తున్నాం. హ్యూరియాస్టిక్ అంటే ఒక ఎక్స్పెక్టెడ్ వాల్యూస్తో మనం మూవ్ అవుతూ వెళ్తున్నాం. సో ఎప్పుడైతే సంథింగ్ మనకి తెలిసిందో అంటే మనం ఒక ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఎక్కడైనా ఒక వాల్యూ అనేది తెలిస్తే అక్కడ నుంచి మన మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం రిడ్జ్లో చూస్తాం. సో అంటే సమ్ సిచ్యువేషన్స్ వీఆర్ మూవింగ్ లైక్ హియర్ ఆర్ సమ్ ఇలా మనకి ఏంటంటే ఒక రిడ్జ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోవట్లేదు, బట్ ఏంటంటే ఒక 3D వే లాగా మనం అక్కడ నుంచి మొత్తం చూసుకుంటూ విచ్ ఈస్ ద బెస్ట్ అంటే మనం ఒక హిల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ డౌన్ అయిపోకుండా మనం ఆ హిల్ నుంచి ఉన్న రౌండ్ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ ఏది బెస్ట్ అనేది మనం మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే దాన్ని మనం రిడ్జ్ టైప్ ఆఫ్ హిల్ క్లైంబింగ్ అంటాం. సో ఇది యాక్చువల్గా టోటల్ రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద హిల్ క్లైంబింగ్. సో మనకి ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వచ్చిందో దీనికి సంబంధించి ముందు మినిమం ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ మనం డిస్కస్ చేసినట్టుగా మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అయినా అక్కడ ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 3 టైప్స్ ఆఫ్ హిల్ క్లైంబింగ్స్ని మీరు